అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్‌లో డిస్నీలాండ్ దగ్గరగా ఉన్నటువంటి లా కింటా హోటల్‌లో సరిత రామరాజు అనే 48 సంవత్సరాల మహిళ తన కొడుకైనటువంటి 11 సంవత్సరాల అబ్బాయి అతని పేరు యాతిన్‌ను అతి కిరాతకంగా గొంతు కోసి చంపేసిందండి. ఇది చాలా బాధాకరమైన విషయం. జనరల్‌గా పిల్లలందరూ గూడా తల్లిదండ్రుల యొక్క ఒడిలోనే క్షేమమైన ప్లేస్. అన్నింటికి సేఫ్ ప్లేస్. కానీ ఈమె తన ఒడిలోనే తన కొడుకుని అతి కిరాతకంగా గొంతు కోసి చంపడం అనేది నిజంగా చెప్తున్నాను అసలుకు ఇక్కడ యావత్తు తెలుగు వాళ్ళని, భారతీయుల్ని చాలా కలిచివేసిందండి. ఇలాంటివి జరుగుతాయనేసేసి ఎక్స్‌పెక్ట్ చేయరు. అసలుకి నేను ఇది విన్న తర్వాత నాకు వెంటనే మీతో పంచుకోవాలనిపించేసిందండి. ఇప్పుడు ఈ సరిత అనే ఆవిడ 2018లో భర్తతో విడాకులు తీసుకుంది. కోర్టు ఈ యాతిన్ అబ్బాయిని కస్టడీ ఇటు తల్లికి, ఇటు తండ్రికి 50-50 ఇచ్చేసింది. అంటే కొంతకాలం, కొంత సమయం తల్లితో, కొంత సమయం తండ్రితో గడపాలి. కానీ ఈవిడ ఏం చేసిందంటే ఇండియాకెళ్ళిపోయింది. బహుశా ఆమెకు జాబు ఉందో లేదో మనకు తెలీదు. ఇండియాకెళ్ళిపోయింది. సో, రీసెంట్‌గా ఆవిడ ఇండియా నుంచి అమెరికాకొచ్చేసింది. సో, తనకు కస్టడీ ఉన్నటువంటి సమయంలో ఆ పిల్లోడిని నేను డిస్నీలాండ్‌కెళ్తున్నాము. మేము అక్కడే 3 రోజులు ఉంటామని చెప్పేసేసేసి ఎక్స్ హస్బాండ్‌తో చెప్పేసేసి ఆ పిల్లోడిని తీసుకొని ఎళ్ళిపోయింది. 11 సంవత్సరాల అబ్బాయి గదండీ! తల్లి ప్రేమ ఉంటది గదా! ఆ అబ్బాయిని తీసుకెళ్ళేసేసి లా కింటా ఇన్ అనే హోటల్‌లో రూమ్‌లో ఆళ్ళు కాస్త డిస్నీలాండ్ అంతా తిరిగేసేసిన తర్వాత ఆవిడ అతి కిరాతకంగా గొంతు కోసి చంపింది. ఆవిడ ఆ హోటల్‌లో వెళ్ళిన తర్వాత ఆమె ఒక నైఫ్‌ని గూడా పర్చేస్ చేసినట్టు మనకు వర్గాల ద్వారా తెలుస్తుంది. ఆవిడ కొడుకుని గొంతు కోసి చేసిన తర్వాత ఆవిడ 911 ఫోన్ చేసింది. అంబులెన్స్, పోలీసు వాళ్ళు వస్తున్నటువంటి సందర్భంలోనే వాళ్ళకి చెప్పేసింది. నేను గూడా చనిపోవాలని, ఆత్మహత్య చేసుకోవాలనేసేసి నేను కొన్ని పిల్స్ గూడా మింగాను అనేసేసి వాళ్ళకి చెప్పేసింది. సో, పోలీసులు, అంబులెన్స్ వాళ్ళు వచ్చారు. చూసారు. ఆవిడ చేతిలో ఇంకా రక్తం ఉంది. ఆవిడని అరెస్టు అనేది అప్పుడు ఉంటుంది. కానీ ఆవిడ కూడా మందులు మింగింది కాబట్టి ఆవిడని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆమెను ట్రీట్‌మెంట్ తీసిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు. కానీ పోలీస్ కస్టడీలోనే ఉంచుకున్నారు. మళ్ళీ ఈ ఏప్రిల్ నెలలో ఆవిడని విచారణ ఉంది. సో, ఆవిడ కొడుకును చంపిన తర్వాత ఆవిడ పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత ఆవిడ యొక్క విషయాలు ఆ పోలీసు వాళ్ళు మొత్తం వివరాలు కొన్ని సేకరించేసేసి దానికి సంబంధించిన వివరాలు ఎవరైనా ఉంటే గూడా వాళ్ళు మాకు చెప్పాలనేసేసి వాళ్ళు గూడా మీడియా పూర్వకంగా చెప్పారు. అయితే ఇక్కడ చూడండి, విడాకులు తీసుకున్నటువంటి ప్రతి తల్లి, ప్రతి తండ్రి మానసిక వేదనకు గురవుతారు. ఇప్పుడు ఇండియాలో ఉంటే మనకు తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు అందరూ పక్కపక్కన ఉంటారు. ఏదో చెప్తుంటారు. మనం రిలాక్స్ అవుతుంటాం. కానీ అమెరికాలో పెద్దగా ఎవరు ఉండరు. భార్యాభర్తల మధ్య గొడవలనేటివి అలానే ఉండిపోతుంటాయన్నట్టు. అయితే ఈవిడ విడాకులు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆవిడ మానసిక స్థితి పూర్తిగా మారిపోయింది. భర్త నుంచి విడాకులు తీసుకుంది ఒకటి. రెండోది భర్త మీద కోపం గూడా ఉంది. ఆవిడ వయసు చిన్న వయసు కాదు గదా! 48 సంవత్సరాలు. ఈ 48 సంవత్సరాల తర్వాత అమెరికాలో విడాకులు కామన్‌గా అవుతుంటాయండి. తెల్లవాళ్ళ మధ్యలో విడాకులు కామన్‌గా అయిపోతుంటాయి. విడాకులు అయిపోయిన తర్వాత ఈజీగా మూవ్ ఆన్ అవుతారు. వీళ్ళు అంతేగాని ఒకరినొకరిని చంపుకోవడాలు ఇలాంటివి ఎమోషన్స్‌కు గురి కారు. వాళ్ళు మానసికంగా అంతగా కారు. ఒకవేళ అయినా సరే వీళ్ళు వెంటనే సైకియాట్రిస్ట్‌ని చూస్తారు. థెరపిస్ట్ దగ్గరికి వెళ్తారు. కానీ మన భారతీయులు ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే థెరపిస్ట్ దగ్గరికి
ఆ రోజు సైకియాట్రిస్ట్ దగ్గరికి పెద్దగా వెళ్లరు. సో, వీళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి బాధను వాళ్ళలోనే ఉంచుకుంటారు. ఈ రకంగా ఎక్స్‌ప్లోడ్ అవుతుంటదన్నట్టు. అంటే కోపంగా ఉన్నప్పుడు తమను తామును మర్చిపోతారు. తమ యొక్క కుటుంబ వ్యక్తి ఇప్పుడు ఇంట్లో చిందరవందరగా విసిరిగొడతారు చూడండి కొంతమందుంటారు. ఆ విసిరిగొట్టే సమయంలో బై మిస్టేక్‌లో తాకేసేసి ప్రాణాలు గూడా పోగొట్టుకుంటారు. ఈ తల్లికి గూడా ఆ రకమైన మానసిక పరిస్థితే ఉంది. కోపంతో రగిలిపోయిందావిడ. అందుకనే ఆ 11 సంవత్సరాల అబ్బాయిని తీసుకెళ్ళి హోటల్‌లో ఆ విధంగా గొంతు కోసి చంపింది. అంటే కొంతమంది తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారంటే విడాకులయిపోయిన తర్వాత ఎస్పెషల్‌గా ఇక్కడ తల్లులు ఎక్కువగా మనోవేదనకు గురవుతుంటారు. యెస్, ఇట్ ఈస్ ట్రూ. తండ్రులు కొంచెం మూవ్ ఆన్ అవుతుంటారు. వాళ్ళు వేరే వాళ్ళని చేసుకుంటారు. తల్లి అంత ఈజీగా చేసుకోలేదు. యంగ్‌లో ఉంటే ఏమైనా ప్రయత్నించవచ్చే గానీ ఈవిడ 48 సంవత్సరాలు. సో, ఈ తల్లి మానసిక వేదనకు బాగా గురైపోయి చాలామంది తల్లిదండ్రులు కొంతమంది ఇలా పిల్లలున్న వాళ్ళు మానసిక వేదనకు గురైపోయి తను చంపుకొని పిల్లలకి విషమిచ్చి పిల్లల్ని చంపేసేసి తను గూడా చనిపోతుంటుంది. ఇవన్నీ గూడా ఎక్కువగా ఆడవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇదే రకమైన పరిస్థితి ఈవిడది ప్రస్తుతానికి. భర్త మీద ఎంతో కోపం ఉన్నా సరే 11 సంవత్సరాల అబ్బాయండి. ఆ పిల్లోడికి ఎంత భవిష్యత్తు, ఆ పిల్లోడి కలలు అలా నమ్మేసి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుందండి. ఎంత బాధ అనిపిస్తుందంటే అసలుకు ఆన్ పిల్లోడి భవిష్యత్తు మొత్తం నాశనం చేసిందండి ఆవిడ. ఆడు ఎలా బతికినా సరే బ్రతికుంటే చాలు గదా! భవిష్యత్తు మంచిగున్నా లేకపోయినా బ్రతికుంటే ఒకరి ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదండి. ఈవిడ ఇలాంటి తల్లిదండ్రులు అమెరికాలో చాలా మంది ఉన్నారండి. నేను చాలా చూసానసలుకు. స్వయంగా నేను కొన్ని కేసెస్ గూడా డీల్ చేశానండి. ఈ భార్యాభర్తల మధ్యలో గొడవల్లో. ఎట్లాంటి మానసిక వేదనకు గురవుతారంటే అసలుకు నేను వీళ్ళని చూసిన తర్వాత నిజంగా అనిపిస్తుంటది ఒక్కోసారి. వీళ్ళ భర్త, భార్యల మధ్యన ఉన్నటువంటి గొడవలతో పిల్లలను ఎక్కడ ఏం చేస్తారో అనేసేసి భయమేస్తుంటది. కొంతమందిని చూసానసలు. కానీ నేను అలా భయపడింది ఇప్పుడు ఈ సరిత రామరాజు విషయంలో బయటపడింది. చూడండి చిన్న చిన్న పిల్లలైతే విషమిస్తే తాగిపిస్తారు. పాలలో ఏసి అది చేస్తుంటారు. కానీ 11 సంవత్సరాల అబ్బాయి గదా! పాపం ఆ పిల్లోడు ఈ చంపేసేటప్పుడు అమ్మతో పోరాడాడు. ఎందుకంటే ఆ పిల్లోడి బాడీ పైన కొన్ని గాయాలున్నాయి అక్కడిక్కడ. ఆ! ఆమె అరెస్ట్ చేసేటప్పుడు ఆమె చేతిలో రక్తం ఉందండి. ఇంతలా నేను ఇట్లాంటి కేసులు ఇండియాలో చూసానండి. ఇక్కడ గూడా కొన్ని జరుగుతాయి గానీ రేర్‌గా జరుగుతాయి. నేను కొన్ని నా దగ్గర చాలా స్టోరీస్ ఉన్నాయి అలాంటివి. స్వయంగా చూసిన హ్యాండిల్ చేసినటువంటి కేసులున్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. చాలా తక్కువ. విడాకులయిపోతే అసలుకు జస్ట్ మూవ్ ఆన్ 11 సంవత్సరాల అబ్బాయిని ఆ విధంగా బా ఐయామ్ వెరీ సారీ అనండి అసలుకు. ఇలా మానసిక పరిస్థితులకు మీరు గురైపోతే మీరు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. మానసిక చికిత్స ఆలయానికి వెళ్ళండి. సరియైన ట్రీట్‌మెంట్ తీసుకోండి. మీ యొక్క కోపాన్ని, మీ యొక్క ఆవేశాన్ని పిల్లల పైన రుద్దకండి. దయచేసి చెప్తున్నాను. ప్లీజ్. అమెరికాలో గూడా చాలా మంది ఉంటారు. చాలా మంది భార్యాభర్తలు గూడా గొడవలు పడుతుంటారు. దయచేసి ఈ వీడియో వినండి. ఇలాంటి వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేయండి. షేర్ చేయండి. సో, దయచేసి ట్రీట్‌మెంట్ తీసుకోండి. కానీ పిల్లల మీద మీ యొక్క కోపాన్ని, మీ యొక్క మానసిక రోగాన్ని పిల్లల పైన ప్రయోగించకండి. ఐయామ్ వెరీ సారీ టు హియర్ థిస్ సచ్ సాడ్ న్యూస్ అండి. ఇది అమెరికాలో ఈ విధంగా జరగటం చాలా బాధాకరం.